హాయ్ అండి. వెల్కమ్ టు మై సెన్సెస్ అండ్ కలెక్షన్. ఇదేంటంటే జిగ్‌జాగ్ ఉందండి. ఇది ఒక 1 ఇయర్ బ్యాక్ తీసిన వీడియో. ఏంటంటే ఒక కస్టమర్ ఒక మిషన్ కుట్టే ఆవిడ నాకు జిగ్‌జాగ్ వైర్ ఎయటం రావట్లేదండి అంటే, వైర్ ఏమేసే అవసరం లేదమ్మా చూపిస్తానని చెప్పి వీడియో చేశాననమాట. నేను ఇది మొత్తం కుట్టినాక నేనేం చేస్తానో చూడండి. ఇది ఎప్పుడూ సరే జిగ్‌జాగ్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. మనం లాంగ్ ఫ్రాక్‌ల కంటే కుట్టాను కదా! ఇక్కడ నుండి రెండోసారి కుట్టాలండి. వైర్ ఏం అవసరం లేదు. కాకపోతే కొంచెం టైం పట్టిద్దనమాట గానీ, చాలా నీట్‌గా వచ్చిద్దండి. ఫినిష్ చూసుకోండి వీడియోలో నేను కుట్టేది మెల్లగా అంటే టైట్‌గా పట్టాలండి. టైట్ పట్టి గట్టిగా లాగితే మరి బడబడ లాగితే మోటార్ మిషన్లు కదండీ ఇప్పుడు సూది ఇరిగే ప్రమాదం ఉంటది. అలా ఎందుకు రిపేర్ చేసుకోవటం. జాగ్రత్తగా ఇది ఇలాగా కుట్టాలండి. జిగ్‌జాగ్‌ది మన అంచులు కుట్టే పాదం ఉంటది కదా! అదే పాదం అనమాట లాంగ్ ఫ్రాకులకి. చక్కగా అది శుభ్రంగా గట్టిగా పట్టుకొని డబల్ డబల్ కుట్టాలండి కింద. ఇదే సింపుల్ ట్రిక్కు. అందరూ వైర్ రాదు ఎలాగ వైర్ ఎయ్యాలి అంటారు. వైర్ ఏం అవసరం లేదండి. ఖచ్చితంగా ఇలా కుడితే చాలా బాగా వచ్చిద్ది ఫినిష్. ఇది నేను గ్యారంటీ. ఎందుకంటే నేను 10 సంవత్సరాల నుండి ఇలాగే కుడుతున్నానండి. లాంగ్ ఫ్రాకులకి జిగ్‌జాగ్, ఓవర్‌లాక్. అదే జిగ్‌జాగ్ చేస్తున్నాను. ఓవర్‌లాక్ అన్నా గబుక్కున బై మిస్టేక్. ఇలాగే చేస్తున్నాననమాట. చూడండి ఎలా కుడుతున్నాననేది మెల్లగా పట్టుకొని కుట్టాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మేబీ 7, 8 ఏళ్ళ నుండి నేర్చుకున్న వాళ్ళకి కూడా వైర్ అనుకుంటున్నారు. వైర్ కాదండి. ఇట్లా డబల్ కుడితేనే ఫినిష్ బాగుంటుంది. బాగుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.